అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఒక రెండు ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని ఎట్లా మనము ఒక హెయిర్ డై ఆయిల్ మన ఇంట్లోనే మనము తయారు చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఈ హెయిర్ డై ఆయిల్ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే మన ఇంట్లో ఉన్న మామూలు ఇంగ్రీడియంట్సే. అది ఎట్లా చేసుకోవాలి, ఈ హెయిర్ డై ఆయిల్ని ఎలా వాడాలి అనే విషయం కూడా నేను చెప్తాను. ఫస్ట్ దానికి మనం ఒక ఐరన్ బాటిల్ తీసుకొని సన్న మంటలో పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, హెయిర్ డై ఆయిల్ చేసేటప్పుడు అయితే ఎప్పుడు మనము ఐరన్ బాటిల్ వాడాలి. అండ్ ఇంపార్టెంట్లీ మనము సన్న మంటలోనే ఉంచుకోవాలి. ఫస్ట్ మన హెయిర్ డై ఆయిల్ రెడీ చేసుకోవడానికి మనకు ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బాటిల్ వేడి ఎక్కినాక మనం వేయాలి. ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనము వేసేది ఇది అండి, హెన్నా. ఈ హెన్నా అనేది లీవ్స్ తీసుకున్నాను నేను. ఆ హెన్నా లీవ్స్ ప్లస్ నేను కరివేపాకు లీవ్స్ ఎండిపోయినవి రెడీ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు ఆయిల్ నేను 100 ml ఆయిల్ వేసుకున్నానండి, అంటే కోకోనట్ ఆయిల్ నేను వేసుకుంటున్నాను. ఈ కోకోనట్ ఆయిల్ లైట్గా వేడెక్కాలి, అంటే కొబ్బరి నూనె కొంచెం వేడెక్కినాక నేను హెన్న అంటే గోరింటాకు ఆకులు, అది విత్తనాలు కూడా ఉంటే కూడా వేసుకోవచ్చు. ఆకులు అండ్ విత్తనాలు కొంచెం డ్రై అయినది వేసుకుంటున్నాను. మీకు పచ్చివి ఉన్నాయి అంటే కూడా పచ్చివి కూడా మీరు వాడుకోవచ్చు. అప్పుడు ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా వాడండి. ఇప్పుడు హెన్నా ఆకులతో పాటు కరివేపాకు ఆకు ఒక గిన్నె తీసుకున్నాను, అంతే అండి. హెన్నా ఆకు ఒక గిన్నె, కరివేపాకు ఆకు ఒక గిన్నె, 2 ఎండపెట్టి ఆల్రెడీ తీసుకున్నవి వేసుకుంటున్నాను. 100 ml కొబ్బరి నూనెతో పాటు వేసుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోండి. మీకు పచ్చిగానే కరివేపాకు ఆకు అండ్ గోరింటాకు ఆకు దొరుకుతుందంటే మీరు నూనె వేసేటప్పుడు కొంచెం చట్టపట్ట అవుతుంది, అప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. ఈ 2 ఇంగ్రీడియంట్తో పాటు లాస్ట్గా మనము ఆలువేరా తీసుకుంటున్నామండి. మన ఇంట్లోనే తోటలో ఉండేటివి. పక్క రోజే అంటే ముందు రోజే తీసి నేను కాస్త నీళ్ళల్లో వేసేస్తాను. అప్పుడే దాంట్లో నుంచి ఒక ఎల్లోయిష్ ఎంజైమ్ లాగా వస్తుంది, లిక్విడ్ వస్తుంది. ఆ లిక్విడ్ ఏంటంటే తలకి ఇచ్చింగ్ ప్రాబ్లం ఇస్తుంది. సో ఆ లిక్విడ్ పోయేంత వరకు నీళ్ళలో ఉంచుకొని తర్వాత తీసి కడిగేసి ఇలా ముక్కలు కోసుకున్నాను. ఇట్లా ఇంత మెషర్మెంట్ ఉంటే చాలండి మన చేతికి. ఇలా ఒక కప్పు అట్లా అనుకోండి, కప్పుకి ఆలోవేరా జెల్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆలోవేరాని వేసేస్తున్నాను నూనెలో. కొంచెం జాగ్రత్తగా వేయండి, సౌండ్ వస్తుంది, అంటే పచ్చిగా ఉంది కదా, కొంచెం వాటర్ ఉంటుంది ఆలోవేరాలో. సో అది వేసేటప్పుడు ఏంటంటే మనకు బాగా నూనె బయటకు వస్తుంది చట్టపట్ట సౌండ్తో పాటు. సో చాలా జాగ్రత్తగా చేసుకోండి, సేఫ్గా చేసుకోండి, సన్న మంటలోనే ఉంచుకోండి. అట్లా అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. సో ఈ ఇంగ్రీడియంట్స్ చాలా బాగా ఫ్రై అవ్వాలి, ఈ ఎసెన్స్ అంతా బాగా దిగిపోవాలి. అప్పుడు వరకు మనము బాగానే ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి. ఇప్పుడు నేను వేసిన హెన్నా లీవ్స్ అయినా కరివేపాకు ఆకులు, ఈ 2 ఒకే బెనిఫిట్ అండి. హెయిర్ని బాగా లాంగ్గా పొడుగ్గా చేస్తుంది, తెల్ల వెంట్రుకలంతా బాగా నల్లగా మార్పిస్తుంది. మీరు రెగ్యులర్గా వాడుతుంటే మీ హెయిర్ ఎప్పుడు నల్లగానే ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా చాలా మంచి బెనిఫిట్ ఉంటుందండి. ఈ ఆలువేరా కూడా మన హెయిర్కి చాలా గ్రోత్ ఇస్తుంది, హెయిర్ని షైనింగ్గా ఉంచుకోవడానికి చాలా బాగా పనికొస్తుందండి. ఈ 3 బాగా ఆయిల్లోనే మరిగిపోవాలి. అప్పుడే మనకు బాగా ఎసెన్స్ దిగిపోయి మన హెయిర్ డై ఆయిల్కి కావాల్సిన రంగు వస్తుంది, నల్లగా ఒక రంగు వస్తుంది. అదే అండి మంచిగా మనకు బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. ఇప్పుడు చూడండి, చట్టపట్టంతా పోయింది, నురకంతా పోయినాక నేను పొయ్యి ఆపేసుకున్నాను. ఇట్లాగే నేను ఐరన్ బాండ్లో ఒక 2 hours అట్లాగే ఉంచబోతున్నాను. అప్పుడు ఇంకా చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. చూడండి, సౌండ్ పోయాయి, నొరకపోయాయి, బాగా ఎసెన్స్ కూడా మన ఆయిల్లోకి దిగిపోయింది. సో ఇదే అండి కరెక్ట్ అయిన పదము. పొయ్యి ఆపేసి కాసేపు పక్కన పెట్టేస్తున్నాను. మీరు కూడా ఒక ఐరన్ బాండ్లో చేస్తున్నారు కనుక ఐరన్ బాండ్లోనే ఆయిల్ని అట్లా ఉంచేయండి, ఒక 2 hours అట్లా ఉంచేయండి. చూడండి, 2 hours తర్వాత నా ఆయిల్ ఎంత మంచిగా మనకు దొరికాయి. మన హెయిర్ డై ఆయిల్ అనేది తయారైపోయింది. ఇప్పుడు ఈ హెయిర్ డై ఆయిల్ని నేను ఒక గిన్నెలోకి వడకట్టేసుకుంటున్నానండి. ఈ వడకట్టేసిన ఆయిల్ని ఎట్లా వాడాలంటే
ఎప్పుడు వాడేటప్పుడు ఒక చిన్న గిన్నెలోకి డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసి వాడుకోండి, చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఈ హెయిర్ డై ఆయిల్ ఎంత మంచిగా నల్లగా మనకు దొరికింది కదా, మనం ఇంట్లోనే మన ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని మనమే చేసుకోవచ్చు. సో ఈ హెయిర్ డై ఆయిల్ అప్లై చేయాలంటే వారానికి 2 సార్లు తలస్నానానికి ముందు అప్లై చేసి 2 అవర్స్ అట్లా ఉంచుకొని తర్వాత స్నానం చేసుకోండి. రెగ్యులర్గా వాడండి, అప్పుడు కంపల్సరీ మీరు తెల్ల వెంట్రుకలంతా నల్ల వెంట్రుకలుగా మార్చుకోవచ్చు. సో చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అప్లై చేసేటప్పుడు స్కాల్ప్ తీసి లైట్గా అప్లై చేసి మసాజ్ చేయండి. అలాగే 1 అవర్ ఉంచుకున్నారంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. ఈ హెయిర్ డై ఆయిల్ని మీరు ఇంట్లో తయారు చేసి మీరు వాడి చూడండి. వాడినాక మాకు కామెంట్స్ కూడా చెప్పండి. ఏదైనా రెగ్యులర్గా వాడండి, ఒక 6 మంత్స్ అలాగా ఫస్ట్ వాడండి, తర్వాత మాకు కామెంట్స్ చెప్పండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందంటే మా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అవర్ వీడియోస్ చాలా ఉన్నాయి, హెయిర్ డై ఆయిల్, ఇన్స్టెంట్ హెయిర్ డై అని చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చూసి మాకు కమెంట్ కూడా చెప్పండి. సో అప్పటి వరకు మీరందరికీ థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.